ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం అండి. షోమ్రోను ప్రభుత్వనున్న బాషాను ఆవుర్లారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగొట్టు వార్లారా, మాకు పానము తెచ్చి ఈడని మీ యాజకులతో చెప్పువార్లారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేమనగా, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మను కుంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హార్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఇలాగున చేయుడి, మీకిష్టమై ఉన్నది. ఇలాగును చేయుట మీకు ఇష్టమై ఉన్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 6వ వచనం అండి. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసితిని. ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపించకపోతిని. ఒక చోటు వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం అండి. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటిక చేతను నేను పాడు చేసితిని. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. 10వ వచనం అండి. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. 11వ వచనం అండి. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకుంటురే. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 12వ వచనం అండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. 13వ వచనం అండి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా అని ఆయనకు పేరు. నెక్స్ట్ అధ్యాయం 5వ అధ్యాయం అండి.